ఈవేళ పానీపూరి ప్లాన్ చేస్తామన్నమాట. మన పిల్లలకి మనం ఇచ్చే గ్రేటెస్ట్ మెమరీలో ఇదొకటి. సో పానీపూరి కావాల్సిన పదార్థాలు చోలే, బఠానీ, ఆలు అవన్నీ ఒక్కొక్కటి వేసేసాను. ఇదేమో ఖర్జూరం, బెల్లం నానబెట్టి పెట్టాను. దీని తర్వాత చట్నీ కావాల్సిన పదార్థాలు ఏంటంటే పుదీనా, కొత్తిమీర, గార్లిక్, ఇంకా చిన్న కోర్స్ గ్రీన్ చిల్లీ అండ్ చిన్న ముక్క అల్లము. దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. దానికి కావాల్సింది ఇంకోటి ఏంటంటే చాట్ మసాలా ఒక 2 స్పూన్లు వాటర్లో కలిపితే సరిపోతుంది. ఇవి ఉడకబెట్టేసిన బఠానీలు, చోలే 2 వేస్తాను నేను. ఇలాగే ఉడకబెట్టేసిన తర్వాత దాన్ని కొంచెం స్మాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడే స్నో పడతా ఉంది, స్నో స్టార్ట్ అయింది. అట్లాంటిలో మా అమ్మాయి ఇప్పుడే వచ్చింది. అండ్ పానీపూరి రెడీ. ఇప్పుడు ఏముంది, ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవడము, ముందుకు వేసుకోవడము. మేము చాలా రెగ్యులర్గా తింటాము. సో అథెంటిక్గా చేయను, ఎందుకంటే కొంచెం డైట్, ఎక్కువ ఆయిల్ అట్లా చేయకుండా తింటుండే. చాలా టేస్ట్ అయితే చాలా అమోఘం అసలు చెప్పాలంటే, ఎందుకంటే అన్నీ ఫ్రెష్ ఉన్నాయి. ఇదైతే ఈసారి ఇమ్లీ వేయలేదు, ఖజూర్ అండ్ బెల్లంతో. ఇదేమో ఆలు. ఏం చేస్తామంటే ఇలా చేశాను. చాలా పర్ఫెక్ట్ ఉంది. నేను అప్పటికే తిన్నాను. నేను తిన్నాకే నేను వీళ్ళకి పెడతాను. యాక్చువల్లీ ఇప్పుడు టేస్ట్ చేసాకే పెడతాను. సో ఇట్లాగా చూస్తే సూపర్ అంటే సూపరు. మన పిల్లల మైండ్లో అలాగా ఉండిపోతామట. మా మమ్మీ చిన్నప్పుడు పానీపూరి చేసింది, మా మమ్మీ నాకు పిజ్జా చేసింది, మా మమ్మీ నాకు పూరి చేసింది, ఇట్లాంటివి బాగా గుర్తుండిపోతాయి పిల్లలకి. విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. సో ఏమి ఇచ్చిన ఇవ్వకపోయినా, పెద్ద ఆస్తులు ఇచ్చిన ఇవ్వకపోయినా, పిల్లలకు మాత్రం ఇవి మాత్రం గ్రేట్ మెమరీస్ అసలు. సో నాకు ఈ చిన్న సంతోషాలు ఇవ్వడం చాలా ఇష్టము. వాళ్ళని చూస్తే నేను కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాను. అండ్ ఐ లవ్ ఇట్. ఇదే అండి పిల్లలకి గ్రేట్ మెమరీ మాట. చిన్నప్పుడు ఇలాంటివి చేసినవి గ్రేట్ మెమరీ. వాళ్ళకి మనం డబ్బులు ఏమి ఇచ్చామో అవన్నీ గుర్తుండవు. మా మమ్మీ పానీపూరి వండిందా లేదా, మా మమ్మీ నాకు పిజ్జా చేసిందా లేదా, ఇవి గుర్తుంటాయి. సో అందుకని ఈ మెమరీస్ కోసం చేస్తూ ఉంటాను అనమాట. ఈవెన్ ఐ ఆల్సో ఎంజాయ్ పానీపూరి.